హాయ్, అందరు ఎలా ఉన్నారు? నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే కొత్త కొత్త వీడియోస్ పెట్టానో ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు ప్రజెంట్ ఉందైతే వారణాసిలో ఉన్న హరిశ్చంద్ర ఘాట్ అనమాట. అవును, నువ్వు భలే హరిశ్చంద్రుడు భలే మాట్లాడుతున్నావు అనేసి అంటూ ఉంటాం కదా. అంటే ఆ మాటలో ఎందుకు అంటాము అంటే మనం ఈరోజు తెలుసుకుందాం దాని గురించి. ఏంటి అంటే ఇక్కడ చూసారా, ఈ శవాన్ని తీసుకొని ఇంతమంది మోస్తున్నారు, చాలా బరువుగా ఉంది. అసలు వాళ్ళు అలా మోయడానికి వాళ్ళకు అసలు ఏంటి, ఆ సంబంధం ఏంటి? ఇక్కడ కూడా శవాన్ని తీసుకెళ్తుంటే ఇంతమంది ఆరాంశగా చూస్తూ ఉన్నారనమాట. అసలు ఏంటి ఇవన్నీ అంటే, ఇది వారణాసిలో ఒక మంచి పవిత్రమైన శ్మశాన వాటిక అనమాట. ఇక్కడ రెండు చోట్ల మనము శ్మశాన వాటిక చూడొచ్చు. ఒకటి హరిశ్చంద్ర ఘాట్ అంటారు, ఇంకోటి మణికర్ణిక ఘాట్ అంటారనమాట. ఇక్కడ ఈ కట్టలన్నీ పేర్చి ఉన్నాయి కదా. ఇక్కడ 24 గంటలు 365 డేస్ చితి కాలుతూనే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఈ త్రాసులో అనమాట వాళ్ళు మెజర్ చేసి ఆ కట్టలను తీసుకొని వెళ్తారనమాట. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క వెయిట్ని బట్టి వాళ్ళు చార్జ్ చేస్తూ ఉంటారు. మెయిన్గా ఈ హరిశ్చంద్ర ఘాట్ కన్నా మణికర్ణిక ఘాట్లో ఎక్కువగా కాలుస్తూ ఉంటారనమాట. మెయిన్గా హరిశ్చంద్ర ఘాట్ అనేది ఎందుకు వచ్చిందంటే ఈ పేరు, మనము ఈ ఘాట్కి రావాలి అంటే మనం BHU నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనం కాశీ విశ్వనాథ్ టెంపుల్కి కొద్దిగా అవతల వైపు 2 కిలోమీటర్స్లో ఉంటుంది అనమాట. బై వాక్ మనం వెళ్ళొచ్చు, అక్కడ వైపుకి డైరెక్ట్గా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట. అయితే ఏంటంటే మెయిన్గా ఈ హరిశ్చంద్ర ఘాట్కి మనం ఆటోలో, బైక్లో, రిక్షాలో ఎక్కడి నుంచి అయినా రావచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా పవిత్రమైన ప్లేస్. ఇక్కడ మనం చావుని ఒక పండగలాగా చేస్తారనమాట. మన వైపు ఇలాగా డాన్స్లు వేసుకుంటా, ఇలా సాంగ్స్ పెట్టుకుంటా ఇలా ఏం ఉండదు. ఇక్కడ దేవుణ్ణి స్మరించుకుంటూ తీసుకొని వస్తారు. అలాగే అంత పవిత్రంగా ఇక్కడ శివయ్య ఉంటాడు అనేసి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చనిపోవాలి అని వాళ్ళు మనసులో పెట్టుకొని కాశీకి వస్తారనమాట. వాళ్ళ యొక్క శేష జీవితం ఇక్కడే గడపాలి అని చాలామంది ఇక్కడికి వస్తారు. ఇక్కడ పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటారనమాట. సో మెయిన్గా ఏంటంటే హరిశ్చంద్ర ఘాట్కి పేరు ఎట్లా వచ్చిందంటే దాని వెనుకున్న కథ ఏంటంటే, వారణాసిలో ఒక పౌరాణిక రాజు అంటే హరిశ్చంద్రుడు సత్యం న్యాయం కోసం చాలా చేసేవాడు అనమాట. దహన సంస్కారాల ప్లేస్లో కూడా ఇతనికి బాగా పాల్గొనేవాడు అనమాట. అయితే ఒకరోజు ఒక మునిరాజు వచ్చేసి ఈ రాజుని అడుగుతూ ఉంటాడనమాట, నీ యొక్క కర్మరుసుముని చెల్లించమని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు సరేనండి అని అతని యొక్క రాజ్యాన్ని, సంపదను, తన కుటుంబాన్ని మొత్తం వదులుకుంటాడు. అయినప్పటికీ ఆ ముని అనేది సంతృప్తి పడడు. ఇంకా నాకు నీ కర్మను ఫ్రీగా చెల్లించమని అడుగుతాడనమాట. ఇంకా అతను ఆ రాజు నిస్సహాయంతో నిరాశ చెంది ఇంకా ఏమీ చేయలేని స్థితిలో ఇంకా వాళ్ళ భార్య బిడ్డలను కూడా వదిలేసుకొని కాశీకి వెళ్ళి ఆ శ్మశాన వాటికలో ఇంకా బానిసత్వంగా అతను పనిచేస్తూ ఉంటాడనమాట. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అతని యొక్క కొడుకు ఒక పాము కాటు ద్వారా చనిపోతాడు. అయితే వాళ్ళ భార్య ఆ కొడుకు అలాగ శ్మశాన వాటికి వచ్చినప్పుడు అప్పుడే అతను వాళ్ళిద్దరిని చూడడం జరిగింది. ఇంకా అసలు ఒక దుఃఖంలో ఉండిపోతాడనమాట. ఇంకా ఆ తర్వాత కూడా ఆ రాజుకి ఇది లాస్ట్ చివరి పరీక్ష అనమాట. ఆ మునీశ్వరుడు చూస్తూ ఉంటాడు ఇది చేస్తాడా లేదా అనేసి. ఆ కొడుకు పైన ఒక గుడ్డ ముక్క కప్పడానికి కూడా అతనికి ఆ పరిస్థితిలో ఏమీ ఉండదు. సో అప్పటికి కూడా అతను అక్కడే ఆ బానిసత్వంగా చేసుకుంటూనే ఉంటాడు. సో ఇవన్నీ చూసి అతని యొక్క ధైర్యము నిజాయితీ అన్నీ చూసి ఇంకా గెలుస్తాడనమాట ఈ పరీక్షలో. ఇంకా చివరికి ఆ దేవుడు అతని నిజాయితీని అన్నీ చూసేసి అతని యొక్క రాజ్యాన్ని, మన కొడుకుని, ఆ సింహాసనాన్ని తిరిగి ఇచ్చేస్తాడనమాట. ఇట్లా ఈ ఘాటికి హరిశ్చంద్రుడు అనే పేరు అనేది వచ్చింది. ఇక్కడ చూసారా, ఈవిడ ఈ యొక్క క్లాత్ పైన మొత్తం ఘాట్స్ అన్ని ఇలా చెక్కించడం జరిగింది అనమాట. ప్రింట్ వేసింది, చాలా పెద్దగా ఉంది, 200 మీటర్. ఆవిడ కాదు, ఫారినర్ అనమాట. ఇక్కడ ఈ ఘాట్స్ అన్ని చూసేసి తనే ప్రత్యేకంగా ఇలాగ చెక్కిందనమాట. దానిపైన అంటే ప్రింట్ వేసిందనమాట. ఇంకా ఇక్కడ పక్కన ఒక బాబా నాకు 2 రుద్రాక్షలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు ఘాట్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కొక్కరు మీకు కనిపిస్తూ ఉంటారు. చాలామంది ఇక్కడ బాబాలు ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి నేను బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ అలా వెళ్ళిపోయాను. ఇక్కడ మ్యాక్సిమం అయితే చాలామంది అనమాట ఈ హోలీ వరకు ఉంటారు అని చెప్పారు. అయితే ఏంటంటే మెయిన్గా శ్మశానంలోనే శివయ్య ఉంటాడు అని గట్టి నమ్మకం. అతను మెయిన్గా ఏంటంటే హిమాలయాల్లో కాదు, మెయిన్గా ఉండేది శ్మశానంలోనే ఉంటాడు అనేసి చాలామంది నమ్ముతారనమాట. ఏంటంటే ఇప్పుడు మనం శ్మశాన వాటికలో మనం శవాలను గమనించినట్లయితే ఒక చెవి అనేది పైగా ఉంటుంది అనమాట, కుడివైపుది. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా
ఆ టైంలో అందరూ మన బంధువులు అందరూ వచ్చి అక్కడ చితి మీద పెట్టేంత వరకు ఉంటారు. ఇంకా అది కాలుతున్నప్పుడు అందరూ వెళ్ళిపోతారు చీకటి అయిందని. ఆ తర్వాత మనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఆ శివయ్య ఒక్కడే అని కూడా చెప్తా ఉన్నారనమాట ఇక్కడ. అండ్ ఇక్కడికి వచ్చేసి చనిపోవడం వల్ల డైరెక్ట్గా వాళ్ళకి మంచిగా మోక్షం కలుగుతుంది అనేసి అదొక గట్టి నమ్మకము. అండ్ ఇక్కడ ఏంటంటే 24 గంటలు చితి కాలుతూనే ఉంటుంది. అండ్ మళ్ళీ ఏంటంటే ఈ చితి ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు లోకం అంతా ఆగిపోతుంది అనేసి ఇక్కడ గట్టిగా చెప్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు శ్మశానంలో వాళ్ళు చేసే ఈ అన్ని కార్యక్రమాలన్నీ ఒకే వంశం వాళ్ళు అయితే కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. వాళ్ళైతే ఆ కుటుంబం అంటే ఆ వంశం వాళ్ళే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇంకా కట్టలు తెచ్చడము తీసుకురావడము అవన్నీ చేయడం అంతా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుంది. మెయిన్గా ఏంటి చూసారా, ఇక్కడ అందరూ సాధువులు వచ్చేసి వాళ్ళ యొక్క శరీరాలకి ఆ శవాలను కాల్చిన బూడిది మొత్తం వాళ్ళంతా పూసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా మనం చూడడానికి ఏంటంటే ఇక్కడ శవాలకి ఆడవాళ్ళకి అయితేనేమో ఇలా రెడ్ లేదంటే మెరూన్ కలర్ ఒక క్లాత్ కప్పుతారనమాట. అదే మగవాళ్ళకైతేనేమో వైట్ కలర్ క్లాత్తో కప్పి వాళ్ళ దహన సంస్కారాలన్నీ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా వీళ్ళు ఎవరైతే వాళ్ళ బంధువులు ఇక్కడికి వస్తారో వాళ్ళు కొంతమంది శవాలు ఉంటాయి కదా, వాటి కొన్నిటిని మాత్రమే ఇక్కడ కొన్ని కాల్చరనమాట. లైక్ చికెన్ పాక్స్ కొన్ని డిసీజెస్ మాత్రమే ఇక్కడ వాళ్ళు కాల్చరు. అయితే మిగిలినవన్నీ కాలుస్తూ ఉంటారు. అయితే మొన్న కోవిడ్లో అయితే కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగిందని నేను విన్నాను. ఇక్కడ చూసారా, ఇది మెయిన్ ఓల్డ్ ఘాట్ అనమాట, దశస్వమేధ ఘాట్ అని చెప్తారు. ఇక్కడైతే పురాతనమైన ఘాట్ అనమాట. ఇక్కడే అమరవీరులకు కూడా ఆ గంగమ్మకి అందరికీ ఇక్కడ హారతి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసారా బాబాలు చాలామంది వచ్చి ఉన్నారు. వీళ్ళు ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ ఘాట్ అనేది చాలా పురాతనం కాబట్టి ఇక్కడ చాలా శక్తివంతంగా హారతి కూడా జరిగిద్ది అని కూడా చెప్పలేదు. ఇసుక పోస్తే కూడా రానంత జనాలు మొన్న వచ్చారు కుంభమేళకి. చెప్తే మీరు నమ్మరు కానీ అంతలా ఉన్నారు. అసలు చాలా అంటే చాలా జనాలు వచ్చారు. ఇంకా అలాగ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక ఇమేజ్ కనిపించింది చూడండి. ఇదే క్షీరసాగర మదనంలో రాక్షసులకు దేవతలకు మధ్య జరిగినప్పుడు అమృతం ఒక 4 చుక్కలు బయటపడింది కదా, అదేనండి వాసుకుని వేసి ఇలా చేశారు కదా, అది అన్నమాట. అందుకే మనం ప్రయాగరాజ్కి వెళ్ళి అలా స్నానం చేసి వచ్చాము. ఇక్కడ నుంచి లైన్ చూడండి, ఈ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడికి అనుకుంటున్నారా, మెయిన్ టెంపుల్కి అనమాట. ఇలా నడుచుకుంటూ ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఇలా లైన్ కట్టేసి ఉన్నారు. నేనైతే అసలు ఇలా నడుచుకుంటూ వెళ్ళాను. ఇక్కడ ఈ మెయిన్ ఏరియాలో అయితే ఇరుక్కుపోయాను. ఇప్పుడైతే చూపించేటప్పుడు అయితే కొద్ది ఖాళీగా ఉంది. నేను అందులో నుంచి వచ్చేటప్పుడు వీడియో తీయలేదు, కానీ చాలా అంటే చాలా రష్ ఉండే. ఇక్కడ చిన్న సందు కదా, ఆ సందులో నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. మాకైతే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. అక్కడనే ఉండిపోయినాం అనమాట. ఇలా వస్తే చూడండి, అక్కడ మెయిన్ టెంపుల్, మెయిన్ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి ఇది గేట్ నెంబర్ 1 అనమాట. ఇలా తిరిగి ఈ గ్రిల్స్లో నుంచి తిరిగి వెళ్ళాలి అనమాట. అయితే ఇక్కడ ఈరోజు ఇది దాటుకొని మనం ఆ పక్కకి వెళ్తే దాన్ని మణికర్ణికా ఘాట్ అని అంటారనమాట. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా నేను ఇక్కడ నుంచి వీళ్ళందరి దగ్గర నుంచి దాటుకొని రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ లలిత్ ఘాట్ ఉంటుంది పక్కన, మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రావాలి అనుకుంటే గేట్ నెంబర్ 1 నుంచి రండి, చాలా బాగుంటుంది వ్యూ కూడా. ఎవరైతే నా వీడియో ఇప్పటివరకు చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి అండ్ కామెంట్ పెట్టేయండి. ఇక్కడ వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా లాకర్స్ అయితే వాళ్ళు అవైలబుల్గా ఇచ్చారనమాట. ఇక్కడ ఎప్పటికప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, ఏం దొంగతనం అట్లాంటి ఏం జరగకోకుండా. అండ్ అంబులెన్స్ కూడా ఉంది అనమాట. వెంటనే అక్కడ ఏమన్నా ఎమర్జెన్సీగా చేయడానికి కూడా అన్నీ అవైలబుల్గా ఉంది. ఇదైతే మెయిన్గా అయితే ఏంటంటే నైట్లో లైట్స్ పెడతారు అండ్ లేజర్ షో కూడా, ఇక్కడ లైట్ షో కూడా జరుగుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మీరు వచ్చి ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. ఎవరైతే ఇంకా వారణాసికి రాలేదో ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. చూడండి, ఇది మెయిన్ అనమాట మణికర్ణికా ఘాట్. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే పక్కనే ఉంటుంది అనమాట మణికర్ణికా ఘాట్. నేను వెళ్తూ ఉంటే నాకు ఒక శవం అయితే ఎదురుగా వచ్చేసింది. అసలు భయం అనేదే ఉండదు ఇక్కడ. చిన్న పెద్ద ఆడ మగవాళ్ళు అన్నీ ఒక భేదం అనేది ఉండదు అనమాట. మన లైఫ్ ఏంటి అని ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఒక్కసారిగా మనం ఇక్కడికి వస్తే అసలు మనకి ఏం గుర్తు రాదనమాట. ఇంతేనా లైఫ్, ఇదేనా ఇంత చిన్న లైఫ్లో మనం ఇన్ని ఈర్షలు పగలు ఇవన్నీ పెట్టుకొని ఉన్నాము. ఏది మనం పుట్టినప్పుడు ఏమి తీసుకొని రాము, వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళము, అంతే ఇక్కడ మీనింగ్. మనం ఇక్కడికి వచ్చి చనిపోయే వాళ్ళైతే వాళ్ళకి
వాళ్ళకి మోక్షం కలుగుతుందనేసి నమ్ముతారనమాట. అసలు ఈ పక్క చూడాలి, ఒకటి గమనించాలి. ఈ పక్క ఒకటి ఏంటి, ఈ పొగ, శవాలు కాల్చిన పొగ, ఆ పక్క గంగమ్మ, ఆ పక్క ఇంకో శివయ్య లీలలు అన్నీ చెప్తూ ఉంటారనమాట. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏంటి లైఫ్ ఇంతేనా అని. ఇంకా ఈ మణికర్ణిక ఘాట్ పక్కన ఇలా సందులోకి వెళ్తూ ఉంటే అన్నీ మనం కేవలం శవాన్ని తీసుకొచ్చినప్పుడు మాత్రమే, కేవలం శవాన్ని తీసుకొస్తే అక్కడ దానికి కావాల్సినవన్నీ, అక్కడ వస్తువులు అంటే కాల్చడానికి ఏమేమి కావాలో అవన్నీ ఆ పక్కనే షాపులు అన్నీ అవైలబుల్గా ఉంటుంది అనమాట. అయితే మెయిన్గా ఏంటంటే ఈ మణికర్ణిక ఘాట్కి అసలు ఈ పేరు రావడానికి గల కారణం ఏంటంటే, ఒకరోజు బ్రహ్మకుమారుల్లో ఒకడైన దక్ష ప్రజాపతి ఈ పని చేస్తాడనమాట. ఏంటంటే యజ్ఞంలో శివుడిని అవమానించాలని ప్రయత్నిస్తాడు. అయితే అది సతీదేవికి తెలిసి, సతీదేవి అంటే ఆదిశక్తి అనమాట, ఆ విషయం తెలుసుకున్న ఆదిశక్తి తనను తాను అగ్నిలోకి ఆహుతి చేసుకుంటుంది. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ఆమెను మండుతున్న ఆ శరీరాన్ని హిమాలయాలోకి తీసుకెళ్తాడు. అక్కడ బాగా ఏడుస్తూ ఉంటాడనమాట శివుడు. అప్పుడు ఆ దుఃఖాన్ని చూడలేక విష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని 51 భాగాలుగా చేస్తాడనమాట. ఆ 51 భాగాలు ఆ భూమిపై పడిపోయి అవి శక్తిపీఠాలలాగా మారుతాయి. వీటిని ఏకవాన శక్తిపీఠాలను కూడా అంటారంట. అయితే సతీదేవి శరీర భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో అవన్నీ శక్తిపీఠాలుగా చేశాడు శివుడు. అట్లాగే మణికర్ణిక ఘాటు వద్ద కూడా మాతా సతీదేవి చెవి ఆభరణం పడిందనేసి ఇక్కడ నమ్ముతూ ఉంటారనమాట. అయితే ఈ మణికర్ణిక అనేది ఒక మంచి మహాపుణ్యక్షేత్రం కాబట్టి, శక్తివంతమైన ఇది పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ ఏంటంటే అందరూ వచ్చి ఇక్కడ శవాలను కాల్చడం అయితే జరుగుతుంది. అండ్ మోక్షం కూడా కలుగుతుందని బాగా గట్టి నమ్మకం. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఘాట్ వద్ద ఒక బావి కూడా ఉంటుంది, మణికర్ణిక కుండ్ అని కూడా చెప్తారనమాట. దానికి కూడా ఒక హిస్టరీ ఉంది. పక్కన ఒక టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. అది ఎప్పుడు సగం రోజులల్లా గంగమ్మంలోనే మునిగి ఉంటుందన్నమాట. అది మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం కింద కామెంట్ పెట్టండి ఆ టెంపుల్ పేరేంటో ఒకసారి. ఇక్కడ నేను చెప్పాను కదా కామెంట్ పెట్టమని. ఆ బిల్డింగ్ పక్కకి ఒక 9 degrees వరకు ఒరిగి ఉంటుంది. ఎందుకు ఒరిగింది అంటే ఒక రాజు తన తల్లి యొక్క రుణం తీర్చుకుంటానమ్మా అని ఆ గుడి కడతాడంట. అయితే ఆ గుడి ఏంటంటే తల్లి యొక్క రుణం మనం తీర్చుకోలేం కదా, అలా బెండ్ అయిపోయి ఉంటుంది అనమాట. అది దానికి తెలిసిన ఆ గుడికి ఉన్న చరిత్ర అనమాట. ఆ పేరేంటో కింద కామెంట్ పెట్టేసేయండి. నేను ఇలాగా మొత్తం ఘాటంతా నడుచుకుంటూ వెళ్ళి వచ్చేసరికి ఆకలేసింది, కాలు నొప్పులేస్తుంది అనేసి యూపీ వాళ్ళు అక్కడ టిఫిన్స్ చేస్తున్నారు. ఏంటబ్బా అని వెళ్ళి చూస్తే అక్కడ వడ ఉంది, తక్కువని తీసుకున్నాను అనమాట. అక్కడ వాళ్ళ కస్టమర్స్ అందరూ మన తెలుగు వాళ్ళే ఉన్నారు, చేసేవాళ్ళు మాత్రం యూపీ వాళ్ళు అనమాట. చాలా బాగా చేశారు. ఆ టేస్ట్ అయితే వచ్చింది, చాలా బాగుంది. ఒక 30 rupees అనమాట. చిన్న కప్ ఇచ్చారు, అందులో 2 వడలేసి చించి ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఇంకా ఆలస్యం ఏంటంటే వచ్చేసేయండి వారణాసికి, వచ్చేసి ఇవన్నీ ఘాట్స్ అన్ని విజిట్ చేయండి. అసలు ఏంటి లైఫ్ అంటే ఏంటి, అసలు మనం ఇంత చిన్న టైంలో ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము, ఏమైనా సాధించాలి అంటే ఈ మంచి విలువైన సమయాన్ని మెయిన్గా ఉపయోగించుకోవాలి కదా. అలాగే ఇవన్నీ కూడా చూడాలి. అందుకే మీరు కూడా ఖచ్చితంగా రండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీరు ఒక్కొక్క కామెంట్, ఒక్కొక్క లైక్కి నా వీడియో ఇంకా పుష్ అవుతుంది. నాకు కూడా ఇంకా మంచిగా వీడియోస్ పెట్టాలి అనేసి నాకు కూడా అనిపిస్తుంది, మీకు కూడా చూపించాలి అని నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా నా వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీరు మొన్న కుంభమేళకు వెళ్ళి వచ్చి వారణాసికి ఎంతమంది వచ్చారో కూడా కింద కామెంట్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ ఈ స్వామిలు, ఈ బాబాలు అంతా హోలీ వరకు ఉంటారంట ఖచ్చితంగా. ఎందుకంటే చెప్పాను కదా, హరిశ్చంద్ర ఘాట్లో ఒకరోజు హోలీ చేస్తారు. అండ్ మణికర్ణిక ఘాట్లో మీరు చెప్తే నమ్మరు, ఇసుకేస్తే కూడా అంత రాలని జనాలు ఉంటారు, అలా చేస్తారు. ఇక్కడ చూసారా వీళ్ళందరూ అఘోరీలు, వాళ్ళు మళ్ళీ ఈ బ్లాక్ మ్యాజిక్ అంటారు చూడు, అది కూడా ఇక్కడ నేర్చుకుంటారండి. నాకైతే అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ అలా చెప్తారు. ఒకసారి చూడాలి. వాళ్ళు ఈ టైంలో అంటే శవాల దగ్గరకు వచ్చి కూడా ఇలా చేస్తూ ఉంటారంట. ఇంకా నా వీడియో ఇంతవరకు మీరు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏమి కొత్త వీడియోస్ పెడతానో అవన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అన్నమాట. మీరు ఇలాగా ఒక్కొక్క ఘాట్లో ఒక్కొక్క ప్రోగ్రామ్ని అయితే చూడొచ్చు, అంత బాగుంటుంది. ఇక్కడ కచేరీ చేస్తున్నారు. నేను అలాగ స్టెప్స్ దిగేసి కిందికి వెళ్ళేసరికి కొంతమంది ముగ్గురు ఫ్లూట్ వాయిస్తూ ఉన్నారనమాట. చాలా బాగా అయితే వాయిస్తున్నారు. అలాగా మీకు ప్రతి ఒక్కటి వారణాసిలో మీరు చూడొచ్చు. ఫుడ్ అయినా ఏదైనా సరే అంత బాగుంటుంది. ఇంకా నేను మొన్న అయితే అఘోరీస్ గురించి అయితే వీడియో చేశాను, అది ఆ పక్కన పెడతాను, చూసేయండి. అండ్ కుంభమేళ వీడియో కూడా పెడతాను, అది కూడా చూసేయండి. ఉంటానండి, బాయ్.